ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. సింహరాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సర విశేష శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు సింహరాశి వారందరికీ బ్రహ్మతత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బ్రహ్మతత్వం అనగానే ఓమో ఇదేంటి బ్రహ్మ అని అనుకోవద్దండి. రకరకాల మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మతత్వం అంటే లక్ష్మీ అమ్మవారు బ్రహ్మ స్వరూపం అంటారు. అంటే ఆనందమైన స్వరూపం. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్నిసార్లు మనకు కావాల్సిన వస్తువులు మనకు దగ్గరలో ఉంటాయి, కొన్నిసార్లు మనకు కావాల్సినవి కొంచెం దూరంగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు కావాల్సినవి ఇమ్మీడియట్గా వస్తాయి, కొన్నిసార్లు మనకు కావాల్సినవి కొంచెం దూరంగా వస్తుంది. అలా దగ్గరగా ఉన్నా దూరంగా వచ్చినా కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడాను మనం అందరం ఆనందభరితంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. సింహరాశి వాళ్ళు వాళ్ళ ముఖం పైన ప్రతి నిమిషం చిరునవ్వు ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేదే ఈ భావన. ప్రతి దాంట్లో మనం అత్యంత పవిత్రమైన దృష్టితో చూడాలి, శోభాయమానంగా ప్రతిదీ మనకు కనపడాలి. ఈ యొక్క భావన మన దగ్గర ఉంటూ అదే బ్రహ్మతత్వం, అదే బ్రహ్మ జ్ఞానం అంటారు. మనకి స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ, పర్టికులర్ సింహరాశి వారికి అలాంటి ఒక తత్వాన్ని ఇవ్వాలి, ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వారికి రాజ్యం దేహి అంటే వీళ్ళకి ఒక స్టేటస్, పవర్, అథారిటీ, ఒక సింబల్, ఒక దర్పం, ఒక రాయాలిటీ లాంటి. వీళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ మాటకి 1,000 మంది కట్టుబడి ఉండాలి. అలానే వీళ్ళకి ప్రతిది కూడా అనుకూలంగా వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఎదురనేది లేకుండా ఈ రాశి వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సామర్థ్యాన్ని రాజ్యం దేహి అమ్మవారి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి కృపా కటాక్షం వల్ల ఇంట్లో ధనం ఉండాలి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ధనం ఉండాలి, వాళ్ళు కనుక బ్యాగులు మోస్తూ ఉంటే క్యారీ బ్యాగులు వాటిలో ధనం ఉండాలి, ఆఫీస్ బ్యాగులు కనుక మోస్తూ ఉంటే అందులో ధనం ఉండాలి. ఒకవేళ షాపింగ్కి వెళ్తే షాపింగ్లో మీరు వాడే వాలెట్లో, యూపీఐలో ప్రతి దాంట్లో ధనం ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో ధనం ఉండాలి. ఇన్ కేసు మీరు కనుక మీ శత్రువు ఇంటికి వెళ్తే మీ శత్రువు ఇంట్లో కూడా ధన ప్రవాహమై ఉండాలి. అలా స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ధన వృష్టి కురిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా స్వర్ణలక్ష్మి అమ్మవారు సర్వాంచ సిద్ధి, సర్వకామాంచ దేహిమే. ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఏదైనా గనక ఒక కోరిక కోరుకుంటే ఆ కోరుకున్న వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే అది నెరవేరాలి. అలాంటి ఒక గొప్ప శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారు సింహరాశి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ శ్రీ పరాభావనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. వీళ్ళకి రాజ్యపూజ్యము అవమానం కనుక చూసుకుంటే ఈ ఒక్క రాశికే ఒక విశిష్టత ఉందండి. మీరు కనుక గమనించుకుంటే అది ఆదాయం 5, వ్యయం, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. అంటే వీళ్ళకి అన్ని సమంగా ఉన్నాయి. ఇలా ఈ 12 రాశుల్లో అన్ని సమానంగా ఉన్న ఒకే ఒక రాశి సింహరాశి అని చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్ళకి గ్రహ యొక్క స్థితిని బట్టి మనం గమనించుకుంటే జూన్ మంత్ వరకు, అంటే మనకి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయ్యే వరకు ఒక రకంగా ఉంటుంది. అది స్టార్ట్ తర్వాత గురుడు చేంజ్ అవుతుంటూ దానికి కొంచెం డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మన శనిని కనుక చూసుకుంటే వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అయితే అష్టమ శని నడుస్తూ ఉన్నా కానీ గురువు యొక్క ప్రభావంతో దాని యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ మందికి పడలేదు. చాలా మంది చక్కగానే ఉన్నారు. ఈ అష్టమ శని అంటే ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఒక ఆటంకాలు క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆఫీస్లోనో, ఇంట్లోనో, లేదంటే ధనం సంపాదించేటప్పుడు, ఫ్రెండ్స్, లేదంటే ఏదో ఒక విషయంలో మీకు ఏం చెప్తారంటే ఒక ఆటంకాలు. ఓకే, మీకు ఒక ఛాలెంజ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే శని మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, శని మీ నుంచి ఒక డిసిప్లైన్ని, మీరు చేసే పనిలో ఒక కన్సిస్టెన్సీని, మీ యొక్క హార్డ్ వర్క్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 క్వాలిటీస్ని చెక్ చేసిన తర్వాత శని మీకు రిజల్ట్ ఇస్తూ ఉంటారు. గమనించుకోండి, ఎప్పుడైతే మీరు రిజల్ట్కి వెళ్ళాలో మీరు డిసిప్లైన్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా నిలకడగా మీ యొక్క పనిని మీరు చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్లో శని మీకు రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అందుకని షార్ట్ కట్స్లో అవి ఇవి కనుక చేస్తే రిజల్ట్ రాదు. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళతో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు శని యొక్క స్కానింగ్లో ఉన్నారు. ఆయన ప్రతిదీ స్కాన్ చేస్తూ ఉంటారు. అంతా హానెస్ట్గా చక్కగా ఉంటే ఈ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్. ఇన్ కేస్ ఎక్కడన్నా తెలుసో తెలియక మిస్టేకులు చేస్తుంటే శని వాటిని మీకు ఎక్స్పోజ్ చేసి ఇది రాంగ్ అని చెప్పేసి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ తీసుకొచ్చి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో స్థాన ప్రాప్తి,
అంటే చక్కగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు మీకు చాలా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే రాహు, కేతువులు మీకు 7th హౌస్‌లోను జన్మ రాశిలో ఉండటంతో కొంచెం వివాదాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే, శని 8వ స్థానంలో ఉంటే నానా కార్య విరోధచ్చ. అంటే ఏదైనా గనక పని చేస్తూ ఉంటే అందులో మీకు అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది. అబ్‌స్ట్రక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆపేవాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. రెండోది అపమృత్యు భయం. ఇలా ప్రతి దాంట్లో మీకు ఈ సింహరాశి అంటేనే అన్ని పనులు నేను చేస్తున్నాను. అంతా నా విధంగానే ఉంది. ప్రతిదీ నా మీద ఆధారపడి ఉంది అని ఒక అథారిటేటివ్, ఒక రిస్క్ టేకింగ్ తీసుకొని ముందుకెళ్ళిపోయే ఒక తత్వం కలిగిన వాళ్ళు ఇలా ప్రతి దాంట్లో వీళ్ళకి ఆటంకాలు వస్తూ ఉండేసరికి వాళ్ళలో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌గా ఫీల్ అయ్యి, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి, అపమృత్యు భయం. అయ్యో! అసలు ఉంటుందా? పోతుందా? ఏంటి మనం చేసిన పని తలబెడుతుంది అవుతుందా? లేదా? అన్న ఒక చాలామంది ఏమంటారు నిరుత్సాహానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి శని ఎప్పుడు మిమ్మల్ని కాదనడు. అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఆయనిచ్చే ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీరిచ్చే ప్యాటర్న్ మీరు ఫస్ట్ డిసిప్లిన్‌గా ఉండాలి. హార్డ్ వర్క్ చేయాలి. హానెస్ట్‌గా ఉండాలి. ఈ మూడిటి పారామీటర్ చెక్ చేసుకొని అన్నీ మీరు చెక్ చేసి కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ ఇస్తారు. శని గనక రిజల్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే వేరే ఏ గ్రహం ఇవ్వనంతగా ఇస్తారు. అందుకని మీరు శని యొక్క స్కానింగ్‌లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఎంప్లాయ్‌మెంట్ విషయంలో, ధనం విషయంలో, పిల్లల విషయంలో మీకు చాలా టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అయితే ఇది సింహరాశి కాబట్టి వాళ్ళకి సహజంగా ఆ బోల్డ్‌నెస్, సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉండే రాశి కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా మీరు చేసుకొని వెళ్తారని చెప్పేసి మీరు ఎలాంటి పరిస్థితులైనా గనక అవమానించుకొని ఎలాంటి పరిస్థితులైనా చక్కగా అధిగమించేసి ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అయితే కొన్ని రకాలైన తమిళ నికి సంబంధించిన గ్రంథాలలో సింహరాశి వారికి శని అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టరు అని కూడా ఒక నానుడి ఉందండి. బట్ అది ఎంతవరకు అనేదైతే చెప్పలేను. బట్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అయితే శనికి అలాంటి పక్షపాతం ఏమి ఉండదు. ఆయన డ్యూటీ 100% చేస్తారని కూడా స్క్రిప్చర్స్‌లో ఉంది. అది అలా పక్కన పెడితే గురువు మీకు శని గనక మిమ్మల్ని ఎలా టెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే హీఈస్ ప్రతిదానికి ఆపుతూ ఉన్నారు. గురువు మిమ్మల్ని ముందుకు లాగుతూ ఉంటారు. అంటే శని మిమ్మల్ని లాగుతూ ఉన్న బ్యాక్‌కి గురువు మిమ్మల్ని ముందుకు తోస్తూ ఉన్నారు. పుల్ అండ్ పుష్ స్ట్రాటజీ అంటారనమాట మనకి మేనేజ్మెంట్‌లో. ఇలా వీళ్ళకి ఉండటం ఏమవుతుంది యశో వృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది. సర్వత్ర విజయము, సుఖము. సో మీకు ఇప్పటి వరకు లాస్ట్ మే నుంచి రేపొచ్చే జూన్ వరకు కూడాను ఈ సర్వత్ర విజయం, సుఖము ఎన్ని ఇబ్బందులు ఉన్నా గానీ ఫైనల్‌గా మీరు సక్సెస్‌ని అందుకుంటారు. శత్రునాశాంత మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ధర్మ సిద్ధి అంటే ఈ టైంలో మీకు మంత్రసిద్ధి అంటారు. అంటే ఏదైనా గనక మీరు ఒక మంత్రం జపించిన లలిత సహస్రనామం కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, ఎన్ని మంత్రాలు మనకి శ్రీ విద్యా ఉపాసకులు ఎంతోమంది ఉన్నారు. అలా కొంత గాయత్రి మంత్రం జపించే వాళ్ళు ఉన్నారు. హరే రామ హరే కృష్ణ మంత్రం మూల మంత్రం జపించే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల మంది ఉన్నారండి. ఈ రాశిలో వాళ్ళు గనక ఈ సంవత్సరంలో అలా మంత్ర ఉపదేశం జరిగిన వాళ్ళు గనక మంత్రం జపిస్తే ఆ మంత్ర అనుష్ఠాన దేవత వాళ్ళకి ఖచ్చితంగా సిద్ధించి ఎన్నో రెట్లు హెల్ప్ చేసే విధంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. అలానే ఈ రాశి వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరీమణుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. అయితే ఇదంతా మనకి ఎక్కువగా హైలీ పాజిటివ్ మనకి మనకి కృష్ణ పుష్కరాలు, గోదావరి పుష్కరాలు వచ్చే టైంలో ఉంటుంది. అయితే ఇప్పుడు శని కొంచెం మారటంతోటి ఇంతకు ముందు లేనంత స్మూత్‌గా వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఓవరాల్‌గా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. మనకి హెల్త్ విషయంలో అయితే బాగుంటుంది. బట్ ఎక్కడ ప్రాబ్లమ్ అంటే స్థానభ్రష్టం దారిద్ర్య శుభమోలో వ్యయకృత్ అంటారు. అంటే ఈ రాశి వాళ్ళు శుభకార్యాలు విపరీతంగా చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సడన్‌గా పెళ్లి చేయటమో, ఇల్లు కట్టటమో లేదంటే ఏదైనా గనక ఒక పెద్ద పనిని తలపెట్టేసి దానికి చాలా డబ్బైతే కావాల్సి ఉంటుంది. టోటల్‌గా చూసుకుంటే పదవిలో కూడాను అంటే ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో అందులో కొంచెం అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఇది కూడాను గోదావరి పుష్కరాల తర్వాత. రాహుకేతువులు మీకు సింహరాశికి ఎదురుగ్గా ఉన్న కుంభరాశిలో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆహ్, సర్వ ధన ధాన్య ఫలం స్వల్పం అంటారు. అంటే వీళ్ళకి ఏదైనా గనక పని చేస్తే ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇంతకుముందు రూ. 100 వచ్చే చోట ఈ గోదావరి పుష్కరాల తర్వాత రూ. 80 ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అనుకున్నంత ఎక్స్‌పెక్టెడ్ విధంగా ప్రాఫిట్స్ అయితే రావు. అయితే అది కూడాను మీకు టెంపరరీయే కాబట్టి మీ యొక్క ఎఫర్ట్‌ని మీరు చక్కగా సిన్సియర్‌గా పెట్టుకుంటూ పోతే ఎప్పుడైతే జనవరి తర్వాత
ఈ రాహుకేతులు మారటంతో మీకు చక్కగా బాగా అభివృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదండి, ఒక గ్రహాల ప్రకారం కనుక చూసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసాం. ఇప్పుడు నక్షత్రాల ప్రకారం చూద్దామండి. సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. మఖా నక్షత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నక్షత్రం. టోటల్ 27 నక్షత్రంలో ఏదైనా ఒక నక్షత్రం చాలా ఈజీగా త్వరగా ఇది పవర్ స్టార్ అని కూడా అంటారు. రిజల్ట్ ఇచ్చే నక్షత్రం ఉంది అంటే ఇది మఖార నక్షత్రమే. ఎందుకు అని అడిగితే మీరు ఇందులో మనకి పితృదేవతలు ఎక్కువగా సంబంధించిన నక్షత్రం ఇది. ఈ టైంలో పితృదేవతల వల్ల ఆశీర్వాదం వల్ల లేదంటే పితృదేవతకు సంబంధించిన పనులు చేయటం వల్ల చాలా చక్కగా వృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం అంటే వీళ్ళకి ఒక లగ్జరీ కంఫర్ట్ లాగా ఉంటుంది. పట్టాభిషేకం, మంచి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ధన వృద్ధి, ఈ టైంలో వీళ్ళకి ధనం కూడా చక్కగా వృద్ధి చెందుతుందని గమనించుకోవాలి. ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. పరాభవము లేదంటే పరవాసము లేదా భయము అని చెప్తూ ఉంటారు. నేను మొదట్లోనే చెప్పాను, ఈ అష్టమ శని ప్రభావంతో కొంచెం భయం పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అయితే అది భయమే, అనవసరమైన మీ అపోహే కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. ఎక్కడైనా కనుక ఏదైనా సిచ్యువేషన్లో భయం పడే సంఘటనలు కనుక మీరు అనుకుంటే అది మీకు టెంపరీ ఉండే సుఖ ఇవంతా ట్రబుల్స్ అనుకోండి. కొంచెం తర్వాత మీకు ఆటోమేటిక్గా అంతా ఫేవరబుల్ అవుతుందని గమనించుకోవాలి. అలా విధంగా పూర్వ పాల్గొనే నక్షత్రం లేదంటే పుబ్బా నక్షత్రం అంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, ధన వృద్ధి, ధనలాభము, సుఖము, పట్టాభిషేకము, తర్వాత ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం కొలిపే సంఘటనలు చుట్టూ జరుగుతూ ఉంటాయని కూడా గమనించుకోవాలి. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం, రాజులాగా ఒక చక్కగా ఎంజాయబుల్గా ఉంటారు. ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. వీళ్ళకి కూడా శని యొక్క ప్రభావం చేత వీళ్ళ చుట్టూ జరిగే సంఘటనలకి అనవసరంగా వీళ్ళు కలత చెంది భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, మై ఫేవరెట్ రాశి సింహరాశి వాళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎంత బాగుందో చూసుకున్నారు. అయితే ఇది ఏలినాటి అష్టమ శని ఉన్నది అన్నది మాత్రం నిజం. దీనితో అది దానివల్ల కొంచెం స్లోగా ఉంటుంది. గురువు కూడాను గోదావరి పుష్కరాల తర్వాత కొంచెం మీకు స్లోని కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో పర్టికులర్గా జూన్, ఆగస్టు తర్వాత అక్కడ నుంచి ఒక ఫస్ట్ 6 months కొంచెం మీరు ప్రతి విషయంలో స్లోగా ఉంటే చాలా బెటర్. దూకుడుగా వెళ్లకుండా, నచ్చిన వాళ్ళతో ఎవరు పడితే వాళ్ళతో పరిచయాలు పెంచుకోకుండా, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా, ఒక మొండిగా బ్లైండ్గా వెళ్ళి తప్పు చేయొద్దు. రీసెంట్గా నేను ఉదయం ఈ కంటెంట్ ప్రిపేర్ అవుతున్న టైంలో కూడాను అమెరికా నుంచి ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ చేశారు నాకు. వాళ్ళది కూడాను ఈ సింహరాశిలోనే ఉంది. ఏమంటే వేరే ఛానల్లో నచ్చి వీడియోలు చూసి కాల్ చేశారు. వెంటనే మీరు చెప్పినవి చాలా వరకు నా దగ్గర జరుగుతూ ఉన్నాయండి. అనవసరంగా నేను డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అది మీరు చెప్పిన దాని యొక్క ఇంపాక్ట్ నాకు తెలుస్తూ ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం వేసింది. అలా ఒక అమెరికాలో బిజినెస్ పీపుల్ బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు 23 years నుంచి నాకంటే పెద్దవాళ్ళు బాగా వయసులో కాల్ చేసి ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వటం, మ్యాచ్ అయింది అనుకోవటం, ఇలా ఈ యొక్క గ్రహస్థితులను మనకు చెప్పుకునే దాన్ని బట్టి అనుకూలంగా ఉన్న టైంలో చక్కగా ఫాస్ట్గా వెళ్ళండి. ఎక్కడైతే ప్రతికూలంగా ఉందో కొంచెం ఆగండి, స్లో డౌన్ అవ్వండి. అయితే ఈ రాశి వాళ్ళకి పరిహారాల కింద చూసుకుంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. ఇది యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానీ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. 4-5 లైన్లు ఉంటుంది. చాలా చాలా చిన్న శ్లోకం. ఉదయం సాయంత్రం చక్కగా భక్తిగా చదువుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. వీటితో పాటు మీకు శని పాశుపత అభిషేకము లేదా శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అంటే శని గ్రహానికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇలా ఒక చేసే ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా శని పెట్టే ఇబ్బందులను చాలా తగ్గించుకోవచ్చు. అలానే వీళ్ళకి తమిళనాడులో పాండిచ్చేరి దగ్గర తిరునల్లారు అనే ఒక క్షేత్రం ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇంతవరకు చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా వీళ్ళకి 7th హౌస్లో లగ్నంలోకి రాహుకేతులు ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల మంత్రం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా దర్శించుకోవటము, దుర్గాదేవిని దర్శించుకుంటూ దుర్గాదేవి మంత్రాన్ని దుర్గా సప్తాస్లోకి లేదంటే దుర్గా కవచం ఇవి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇదంతా మనకి గోచారం యొక్క దాన్ని బట్టి. ఇన్ కేసు ఎవరికైనా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళ లైఫ్ 35 to 45 ఉంది అనుకుంటే ఈ 35 to 40 ఆర్ 45 ఉన్న ఏజ్ దీన్ని మిడిల్ ఏజ్ గ్రూప్ లేదా మిడిల్ ఏజ్ అంటూ ఉంటారు. ఎక్కడైనా కనుక గ్రోత్ డౌన్గా అనిపించింది, ప్రాబ్లమాటిక్గా అనిపించింది, అనుకున్నంత ఫ్లో మాకు లేదు అనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకు అంటే ఈ టైంలో మీకు పూర్వజన్మ నుంచి వచ్చిన కొన్ని బ్లాకేజెస్, కర్మలు మీ గ్రోత్ని అడ్డుపడుతూ ఉంటాయి.
గమనించండి, ఈ టైంలో వాటిని మనకి శాపాలు అంటారు. అంటే పితృశాపం, బ్రహ్మశాపం, మాతృశాపం, స్త్రీ శాపం, లైక్ బ్రహ్మశాపం, గురుశాపంలో రకరకాల శాపాలు ఉంటాయి. 11, 13 రకాల మామూలు పాపులర్ అయిన శాపాలు ఉంటాయి. వీటిలో ఏమైనా గనక మీకు ఉండి అడ్డుపడుతున్నాయా అని గమనించుకొని ఆ బ్లాకేజెస్ని తొలగించుకోవటం చాలా చాలా ఉత్తమం. దీనితో పాటుగా మీ యొక్క గ్రహాలు, మీ యొక్క ప్యాటర్న్, మీ యొక్క హారోస్కోప్లో ఉన్న గ్రహాల ప్యాటర్న్ ఏదైనా గనక గ్రహం గనక మీకు దోషపూరితంగా ఉండి షష్టమంలోనో హష్టమంలోనో ఉండి ఆ దశలు అంతర్దశలు మీకు నడుస్తూ ఉంటే, లేదంటే మీకు కాలసర్ప దోషం ఇలాంటి రకరకాల దోషాలు ఏమైనా గనక ఉంటే అవి చూసుకొని వాటిని ప్యూరిఫై చేసుకొని చక్కగా తగు పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి పదింతలు లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, శ్రీ పరాభావన సంవత్సరంలో వీళ్ళు అత్యంత మీకు చాలా బాగుంది. రాజసమాన సౌఖ్యం, పట్టాభిషేకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి మంచి పోస్టులు మీరు అలంకరించుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.